హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బిఎం స్టడీ సర్కిల్. ఈరోజు మనం బ్యాంకింగ్ మరియు ద్రవ్య విధానము అలాగే కేంద్ర బ్యాంకుకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నల్ని ప్రాక్టీస్ చేద్దాం. సో అందులో మొదటి ప్రశ్న చూద్దాం. 1957 నుండి నోట్ల ముద్రణ కోసం ఆర్బీఐ అనుసరిస్తున్నటువంటి పద్ధతి. కనిష్ట నిల్వల పద్ధతి. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు అనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్బీఐ ఇచ్చే 90 రోజుల నిడివి గల రుణాలు. ఆర్బీఐ అమలు చేసే ద్రవ్య విధానం యొక్క ముఖ్య లక్ష్యం. ధరల స్థిరీకరణ. రిజర్వ్ బ్యాంకుని ఎప్పుడు జాతీయం చేశారు? 1949 జనవరి 1న. 1991 నుండి కేంద్ర బ్యాంక్ అవలంబిస్తున్న ద్రవ్య విధానాన్ని ఏ దశగా వర్ణించారు? విస్తరణ దశ. వాణిజ్య బ్యాంకులు డిస్కౌంట్ చేసిన వినిమయ బిల్లులను ఆర్బీఐ ఏ రేటు వద్ద రీడిస్కౌంట్ చేస్తుందో దానిని ఏమని పిలుస్తారు? బ్యాంకు రేటు. కేంద్ర బ్యాంకు యొక్క ద్రవ్య విధానంలో గుణాత్మక పరపతి సాధనం కానిది ఏది? బ్యాంకు రేటు. రెపో రేటు, రివర్స్ రెపో రేటుల మధ్య తేడాను సూచించేది? ద్రవ్యత్వ సర్దుబాటు సౌకర్యం. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీకి సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. ఏబిసిడి సరైనవే. క్రింది వాటిలో సుఖమాయ్ చక్రవర్తి కమిటీ సూచనల్లో ఒకటి కానిది? సిఆర్ఆర్ మరియు ఎస్ఎల్ఆర్ను తీసివేయాలి అనేది. వాణిజ్య బ్యాంకులు తమ నగదు నిల్వల్లో కొంత భాగం ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టుటను ఏమని అంటారు? చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి. క్రింది వాటిలో లిక్విడిటీ కారిడార్ అని దేనిని పిలుస్తారు? ద్రవ్యత్వ సర్దుబాటు సౌకర్యం. వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద పొందే స్వల్పకాలిక రుణాలపై విధించే వడ్డీ రేటును ఏమని పిలుస్తారు? రెపో రేటు. భారత రిజర్వ్ బ్యాంకుని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1935లో. క్రింది వాటిలో భారత్లో ఏర్పడిన మొదటి బ్యాంకు ఏది? బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. భేదాత్మక వడ్డీ రేట్ల పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1972లో. 1980 ఏప్రిల్ 15న జాతీయం చేయబడిన 6 బ్యాంకుల్లో ప్రతి దాని వద్ద ఉన్న డిపాజిట్లు ఇంతకంటే తక్కువ కాదు. $200 కోట్లు. బ్యాంకుల జాతీయకరణ ముఖ్య లక్ష్యాల్లో ఒకటి కానిది? బ్యాంకుల స్థాపనను ప్రోత్సహించి వేగవంతం చేయడం అనేది. విత్త వ్యవస్థ పనితీరు నిర్మాణాన్ని పరిశీలించి మెరుగుపరిచేందుకు తగిన సూచనలు ఇవ్వడానికి 1991లో ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ. నరసింహం కమిటీ. 1991 నరసింహం కమిటీ సూచనలకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. అన్నీ సరైనవే. క్రింది వాటిలో ఎస్బీఐ యొక్క మాతృక ఏది? బ్యాంక్ ఆఫ్ బెంగాల్. బెంగాల్
మద్రాస్, బొంబాయి ప్రెసిడెన్సీ బ్యాంకులను కలిపి 1921లో ఏ బ్యాంకుగా మార్చారు? ఇంపీరియల్ బ్యాంకుగా. ఇంపీరియల్ బ్యాంకుని ఎస్బీఐ బ్యాంకుగా ఎప్పుడు మార్చారు? 1955లో. భారత విత్త వ్యవస్థ అంతర్జాతీయ పోటీని తట్టుకునేలా తగిన సంస్కరణలు సూచించమని రెండవసారి నరసింహన్ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1998లో. క్రింది వాటిలో ఏ డిపాజిట్లపై ఖాతాదారులకు అధిక వడ్డీ రేటుని వాణిజ్య బ్యాంకులు అందిస్తాయి? ఫిక్స్డ్ డిపాజిట్లపైన. క్రింది వాటిలో వేటిని వాణిజ్య బ్యాంకులు తమ ఖాతా పుస్తకాల్లో అప్పులుగా పేర్కొనవు? ఆర్బీఐ వద్ద గల నగదు. వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద ఉంచవలసిన కనీస నగదు నిల్వలను ఏమని పిలుస్తారు? సిఆర్ఆర్. బ్యాంకుల యొక్క నగదు నిల్వల నిష్పత్తి 5% అయిన డిపాజిట్ గుణకం విలువ? 20 అవుతుంది. ₹1000 డిపాజిట్ 5,000 అయినా డిపాజిట్ గుణకం విలువ? 5. కనీసం ఎంత మొత్తం బంగారు నిల్వలు ఉన్నట్లయితే ఆర్బీఐ కరెన్సీని జారీ చేయవచ్చు? 115 కోట్ల విలువ గల బంగారం. ప్రజల యొక్క ద్రవ్యాభిరుచి పెరిగితే డిపాజిట్ గుణకం విలువ? తగ్గుతుంది. బ్యాంకింగ్ వ్యవస్థ నిర్మాణంలో నరసింహన్ కమిటీ దీనిని సూచించింది? నాలుగంచెల వ్యవస్థ. ఆర్బీఐ విధుల్లో ఒకటి కానిది? ప్రభుత్వ పథకాలకు నిధులని సమకూర్చడం. ఆర్బీఐ యొక్క పరపతి నియంత్రణ సాధనాలలో పురాతనమైనది? బ్యాంకు రేటు. ఈ క్రింది ఏ బ్యాంకులో ఆంధ్రా బ్యాంకును విలీనం చేశారు? యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. షెడ్యూల్డ్ బ్యాంకులుగా నమోదు కాబడ్డానికి ఉండవలసిన కనీస అర్హతల్లో ఒకటి కానిది? ఖాతాదారులందరికీ ఖచ్చితంగా రుణ సదుపాయం కల్పించగలిగేలా వ్యవస్థీకృతం కావాలి అనేది. భారత్లో అత్యధిక బ్రాంచీలు గల విదేశీ బ్యాంకు? స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్. మొదట మైక్రో ఫైనాన్స్ కంపెనీగా ఉండి తరువాత పూర్తిస్థాయి వాణిజ్య బ్యాంకుగా కార్యకలాపాలు ప్రారంభించినది? బంధన్ బ్యాంక్. క్రింది వాటిని జతపరచండి. యూటీఐ అనేది 1964లో ఏర్పడింది. ఎన్హెచ్బి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అనేది 1988లో ఏర్పడింది. ఐఆర్డీఏ 1999లోను, ఎగ్జిమ్ బ్యాంక్ అనేది 1982లో ఏర్పాటు కావడం జరిగింది. సాంఘిక లక్ష్యాల అమలు కోసం బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రాంతీయ మార్గదృక్పథం అవసరమని తెలిపినటువంటి కమిటీ ఏది? గాడ్గిల్ కమిటీ. క్రింది వాటిలో పేమెంట్ బ్యాంకుల ఏర్పాటుని సమర్థించినటువంటి కమిటీ ఏది? నచికేత్ మోర్ కమిటీ. వాణిజ్య బ్యాంకులు మరియు విత్త సంస్థలపైన పటిష్టమైన పర్యవేక్షణ కోసం 1994లో ఆర్బీఐ ఏర్పాటు చేసిన ద్రవ్య పర్యవేక్షణ మండలికి అధ్యక్షత వహించినది ఎవరు? పద్మనాభన్. ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరును మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏది? ఇంద్రధనస్సు. ఏ బ్యాంకుని
కేంద్ర బ్యాంకులకు తల్లి వంటిదిగా పిలుస్తారు? బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. ఈ క్రింది ఏ ప్రాంతంలో నాణేల ముద్రణాలయం లేదు? దేవాస్లో. ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినటువంటి మొదటి భారతీయుడు? సిడి దేశ్ముఖ్. పాత 500 మరియు 1000 నోట్ల రద్దును ప్రకటించినటువంటి తేదీ? 2016 నవంబర్ 8న. తన కరెన్సీని పునర్మూల్యాంకనం చేయాలనుకునే కేంద్రీయ బ్యాంకు విదేశీ మార్కెట్లో జోక్యం చేసుకుని దీనిని అమ్మును. విదేశీ మారక నిల్వలు. మూలధన నియంత్రణలో ఉన్న భారతదేశం లాంటి దేశంలో ఆర్బీఐకు వీటి అమ్మకము మరియు కొనుగోలుకు వీలుకాని జోక్యములు సాధ్యమే. విదేశీ కరెన్సీ. భారత రిజర్వ్ బ్యాంకు నిర్వహించే బహిరంగ మార్కెట్ కార్యకలాపాలు దీని యొక్క అమ్మకము మరియు కొనుగోలుకు సంబంధించినవి. గవర్నమెంట్ సెక్యూరిటీలు. వాణిజ్య బ్యాంకులు భారత రిజర్వ్ బ్యాంకు అప్పు ఇచ్చే రేటు? రివర్స్ రెపో రేటు. ఆర్థిక వృద్ధి, సంపూర్ణ ఉద్యోగిత, విదేశీ మారక స్థిరత్వము మరియు ధరల స్థిరీకరణ లక్ష్యాలుగా గల విధానము ఏది? ద్రవ్య విధానము. వాణిజ్య బ్యాంకుల యొక్క నగదు నిల్వల నిష్పత్తిని నిర్ణయించేది ఎవరు? కేంద్ర బ్యాంకు. రుణాల కంటే డిపాజిట్లు ఎక్కువగా ఉండటాన్ని సూచించేది? పరపతి సృష్టి. బ్యాంకుల పరపతి విస్తరణ శక్తి ఆధారపడే అంశం? నగదు నిల్వలు. భారత్లో అతిపెద్ద వాణిజ్య బ్యాంకు ఏది? ఎస్బీఐ. క్రింది వాటిలో ఒకటి ద్రవ్యము సృష్టించే ఏజెన్సీ కాదు? కుటుంబము మరియు రాబడి. క్రింది వాటిలో ఆర్బీఐ ఒక్కటి తప్ప మిగతా అన్ని కరెన్సీ నోట్లను ముద్రిస్తుంది? రూపాయి నోటు. ఆర్బీఐ నగదు నిల్వల నిష్పత్తిని తగ్గించినట్లయితే క్రెడిట్ నిర్మాణం అనేది పెరుగుతుంది. గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ దేనికి సంబంధించినది? ప్రభుత్వ సెక్యూరిటీలకి సంబంధించింది. ద్రవ్య మార్కెట్ సాధనాలైన రెపో రేట్లను దీనికి ఉపయోగిస్తారు? ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య నియంత్రణకు. క్రింది సంస్థల్లో ఏవి భారత ద్రవ్య మార్కెట్ యొక్క వ్యవస్థీకృత రంగంలో పాలు పంచుకోవు? సెబీ. మూల లేదా ఆధార వడ్డీ రేటు అనగా? ఎలాంటి మినహాయింపు లేకుండా అన్ని రుణాలపై కనీస రేటు. దేశీయ బ్యాంకర్ అంటే ఇతడు? అతను వస్తు రూపంలోనే అప్పు ఇస్తాడు. భారతీయ ద్రవ్య మార్కెట్లోని వ్యవస్థీకృత రంగంలో భాగం కానిది? ఫైనాన్స్ కంపెనీలు. భారత్లో ద్రవ్య వ్యవస్థ పనితీరును సమీక్షించే కమిటీకి నేతృత్వం వహించినది? సుకుమాయ్ చక్రవర్తి. క్రింది వాటిలో ఏది నియంత్రణ లేని బ్యాంకేతర ఆర్థిక మధ్యవర్తుల్లో భాగం కాదు? వ్యాపార మరియు వాణిజ్య బిల్లులు. 1969లో జాతీయకరణ జరిగినటువంటి 14 వాణిజ్య బ్యాంకుల్లో ప్రతి దాని వద్ద ఉన్న డిపాజిట్లు ఇంతకంటే తక్కువ కాదు.
50 కోట్లు. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 ఎవరికి విస్తృతమైన నియంత్రణ అధికారాలను కట్టబెట్టింది? ఆర్బీఐకి. ద్రవ్య చలామణి తగ్గింపు సమయం నందు గమనించినది? పొదుపు వైపరీత్యం. సినోరైజ్ అనగా? నోట్లను జారీ చేయడం ద్వారా కేంద్ర బ్యాంక్ ఆర్జించే లాభము. వాణిజ్య బ్యాంకులకు అంతిమ రుణదాతగా వ్యవహరించడం దీని యొక్క ముఖ్య విధి. ఆర్బీఐ. సో ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.